మర్యాదగా నా రోజుని ఎక్కడ దాచావో చెప్పు. నువ్వే నా మనవరాల్ని ఎక్కడో దాచి నాతో గొడవ పడ్డానికి వచ్చావు. పాపతో ఉన్న వాళ్ళందరూ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇంతకీ పాప ఎలా ఉంది డాక్టర్? రండి చూద్దురు గాని. తలకు బలంగా దెబ్బ తగలటం వల్ల పాప అమేషియాకు గురైంది. ఇలా అమ్మమ్మ అజ్జి అనే 2 మాటలు తప్ప ఇంకేం పలకటం లేదు. ఇక జీవితాంతం పాప ఇలాగే ఉంటుందా డాక్టర్? ఇప్పటి పరిస్థితి అయితే ఇదే. బట్ ముందు ముందు తన మెమొరీ ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ మీరు మాత్రం ఈ పాపకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే డాక్టర్. ఆ తరువాత ఆ ఇద్దరు పోలీసుల సాయంతో చిన్నరోజు గురించి కలకత్తా టీవీలో పేపర్లో ప్రకటన ఇచ్చారు. కాని ఎవరు ముందుకు రాకపోయేసరికి వాళ్లు చిన్నరోజుని తీసుకుని వెళ్లి ఓ అనాథాశ్రమంలో చేర్పించారు. ఆశ్రమంలో చాలా మంది అనాథ పిల్లలున్నారు. వాళ్లలో ఒక అమ్మాయి మాత్రం చిన్నరోజుకి మంచి ఫ్రెండ్ అయ్యింది. చిమ్మలకి ఆహారం వేస్తున్నాను. మన నోరు తెచ్చి అడుగుతాం, ఇవి అడగలే కదా. మనలాగే ఈ కూడా అన్నదులు, అందుకేనే వేస్తున్నాను. నీకెవ్వరు లేరా? నాకు ఎవ్వరు లేరు. మరి నీకు? నాకు మా అమ్మమ్మ అజ్జి ఉన్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తెలీదు. మా అమ్మమ్మ అజ్జి ఎక్కడుంటారో, వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలీదు. ఇప్పుడు మాత్రం నేను నీలాగా అనాథని. ఇంక నుంచి నీకు నేను, నువ్వు నాకు తోడుగా ఉందాం. ఇంక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అలా వాళ్ళిద్దరూ చిన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఒకరికొకరు ప్రాణమైపోయారు. ఇద్దరూ కలిసి ఆడుకుంటారు.
ఇద్దరూ కలిసి భోంచేస్తారు. ఇద్దరూ కలిసి చదువుకుంటున్నారు. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ఆ ఇద్దరు ఒకే చోట కలిసి నిద్రపోతారు. రోజీని ఎవరైనా ఏమన్నా అంటే నందిని ఒప్పుకోదు. నందినిని ఎవరైనా ఏమన్నంటే రోజీ అస్సలు ఒప్పుకోదు. ఇలా ఇద్దరూ కలిసిమెలిసి ఆనందంగా పెరుగుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులో ఉన్న రోజీ లక్ష్మిలకి తామిద్దరూ చిన్ననాటి స్నేహితులమని చర్చి ఫాదర్ ద్వారా తెలిసింది. ఇద్దరూ తాము చిన్నప్పుడు గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ తమ మధ్య ఉన్న అపోహలను తొలగించుకొని ఒక్కటై కలిసిపోయారు. రోసీ, లక్ష్మి ఇద్దరూ స్నేహానికే ప్రతిరూపమయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరి బాధ, మనోవేదన ఒక్కటే. తమ మనవరాలు ఎలాగైనా తమకి దొరకాలని. చూసావా లక్ష్మి, మనిద్దరం చిన్ననాటి స్నేహితులవని మళ్ళీ మనం ఒకటయ్యామన్న ఆనందం కంటే మన మనవరాలు కనపడలేదన్న బాధ ఎక్కువగా ఉంది. ఊరుకో రోసి, ఊరుకో, ఏడవకు. లక్ష్మి, నేను ఏడుస్తూ ఆ బాధని కన్నీళ్లతో చెప్తుంటే నువ్వు మాత్రం మనసులోనే ఏడుస్తూ ఆ బాధని కళ్ళతో చెప్తున్నావు. రోసి, రోజీ లక్ష్మిల స్నేహం ఆకాశమంత కొలవలేనిదైతే, చిన్న రోజీ నందినిల స్నేహం భూమి అంత విశాలమైనది. చివరికి నీడైనా చీకటిలో మాయమవుతుందేమో కాని వాళ్ల స్నేహం మాత్రం చీకట్లో కూడా ఒక దారిని చూపిస్తూ తమ వెంటే ఉంటుంది. నందినికి ఎవ్వరూ లేక అనాథైతే, రోజీ మాత్రం అందరూ ఉన్న అనాథైపోయింది. తనకి అనాథ పిల్లలంటే చాలా ఇష్టం. అందుకేనేమో ఆ దేవుడు చిన్న రోజీని అనాథ పిల్లల దగ్గరికి చేర్చాడు. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల
ఆశల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఇండియాలో పెరుగుతున్న చిన్నరోజీ తెలివితేటల్ని చూసి ఆశ్రమం వాళ్లు అమెరికాలో ఉన్న తమ మెయిన్ బ్రాంచ్కి పై చదువుల కోసం పంపించారు. చిన్నరోజీతో పాటు నందిని కూడా వెళ్ళింది. ఇండియాలో ఉన్న రోజీ లక్ష్మిల దగ్గరికి అమెరికాలో ఉన్న చిన్నరోజీ వచ్చి ఎప్పుడు కలుస్తుందో, విధి వీరిని ఎప్పుడు కలుపుతుందో, ఎన్ని సంవత్సరాలకు కలుపుతుందో చూద్దాం. సారీ ఆంటీ, కాల్ స్లిప్ అయింది. రోజీ, గుద్దితే గుద్దావు గాని నీ మొహం మీద పసుపు కుంకుమలు భలే బాగున్నాయమ్మా. ఏమైనా పెళ్లి కూతురు నందినిలో కన్నా నీలోనే పెళ్లికళ్ళు ఎక్కువ కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఆంటీ. నందిని రెడీ అవుతుందా? నీ ఫ్రెండ్ నందినినా? ఇంకా లేవలేదమ్మా. ఏంటి, ఆ దొంగలు ఇంకా లేవలేదా? ఒక పక్క పెళ్లి పనులు స్టార్ట్ అవుతుంటే ఇంకా పడుకోవడం ఏంటి? ఈ రోజు నా చేతిలో అయిపోయింది. ఇంత టైం అయింది, ఇంకా ఎలా పడుకుందో చూడు. ఏయ్ నందిని, ఇంకా పడుకున్నావేంటే? లే, ఇంకాసేపు పడుకోని అవే. పడుకుంటావా? అవతల నీ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. విశాల ఆంటీ, చాందిని ఆంటీ, శారద ఆంటీ, విష్ణు అంకుల్, కైలాష్ అంకుల్, చందు అంకుల్ అందరూ మనం పిలవకపోయినా మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు. నువ్వు లేవమ్మా, నీ పెళ్లికి నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. అబ్బా, నాకు పెళ్లి వద్దు, ఏం వద్దు, నాకు నిద్ర వస్తుంది. పో. ఏంటి, పెళ్లి వద్దా? నీకు నిద్ర వస్తుందా? అవునే, నాకు పెళ్ళొద్దు, నిద్రేమొద్దు. ఈ మాట నువ్వు ప్రేమించిన సిద్ధు విన్నాడంటే డాక్టర్ ఉద్యోగం వదిలేసి ఏ బైరాగుల్లోనూ కలిసిపోతాడు. లేవే. లేవమ్మా.
చేస్తున్నావేంటి? హోలీ ఆడొస్తున్నా. చూడమ్మా నందిని, ఈరోజు తమర్ని పెళ్లి కూతుర్ని చేయాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎంత సాంప్రదాయంగా పెళ్లిళ్ళు చేస్తారో నీ పెళ్లి కూడా అలా చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ పెళ్లి చేస్తుంది అమెరికాలో అయినా ఇండియాలో చేస్తున్నామన్న ఫీల్ తీసుకొస్తున్నాం. ఇదిగో పెళ్లి కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారంట. నువ్వు ఇప్పుడు నిద్రలేస్తే ఎట్లా నందిని? ఏంటి, పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారా? రాని రాని, అయితే అర్జెంట్ గా నేను కిందకి వెళ్ళాలి. రోజీ ప్లీజ్, నా సిద్ధు అమాయకుడే, అతన్నేమి చెయ్యొద్దే. మరి నువ్వేం చేసావే? నేను కష్టపడి చదివి లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వస్తే నువ్వు ఫెయిల్ అని చెప్పి నన్నే ఏడిపిస్తావా? దానికి ఇది చిన్న రివెంజ్. చూడు, నీ వుడ్ మీది బెండ్ తీసేస్తా. రోజీ ఆగదే. ఆంటీ, దానికి మీరైనా చెప్పండి ఆంటీ. ఒక్క అల్లరి పిల్ల అయితే చెప్పొచ్చు, మీ ఇద్దరు అల్లరి పిల్లలే, ఎవరి మాట వినరు. సరే సరే, నీకు నలుగు పెట్టాలి, పద పద. అయ్యో, నా సిద్ధుని ఆ దొంగది ఏం చేస్తుందో ఏమో. సరే నువ్వు ముందు రామ్మా, పద. ఏంటి అంకుల్ ఈ గెటప్? నీ ఫ్రెండ్ పిల్లలో బాగుంటుంది కదా అని ఈ గెటప్ లో రెడీ అయ్యాను. ఏం బాగోలేదా? సూపర్ అంకుల్, అమెరికా ఇంటికి ఇండియా నడిసొచ్చినట్టుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ గెటప్ లోనే పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని రిసీవ్ చేసుకుందామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సూపర్ అంకుల్, అయితే ఒక చిన్న చేంజ్. ఏమిటమ్మా? ఇలా రండి అంకుల్. ఎక్కడికమ్మా? రండి అంకుల్, ఎక్కడికి? చెప్తాను. నమస్కారం. నమస్కారం, రండి. నమస్కారం, పదండి. ఇక్కడే ఆగండి. ఏంటో మా నందిని ఎవరినో ప్రేమించాను, పెళ్లిదాకా అతన్ని నువ్వు చూడ్డానికి వీల్లేదు అంటే అతను ఎలా ఉంటాడో అని కంగారు పడ్డాను. పర్వాలేదు, మనవాడు గ్లామర్ బాయ్ లాగానే ఉన్నాడు. మా వాడు గ్లామర్ గానే ఉంటాడు. ఇంతకీ మీరెవరు? ఇక్కడెందుకు ఆపారు? ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా పెళ్లి కొడుకు తండ్రి అయి ఉంటారు. అవునండి, ఆయన తండ్రి, నేను తల్లిని. ఇంతకీ మీరెవరు? చెప్పాలంటే చాలానే ఉంది, కానీ షార్ట్ కట్ లో చెప్తాను. నందినికి వేలు విడిచిన మేనమావనే. అదేంటి, నందినికి ఎవరు లేరు కదా? వెనక ముందు తవ్వితే నేను ఒక నేర్చానులే. అసలు మీ ఇద్దరి పెళ్లికి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే నేను. మీకు అసలు మా సాంప్రదాయాలు తెలుసో లేదో, పాటిస్తారో లేదో తెలుసుకుందామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏంటండి మీ సాంప్రదాయం? మా ఏర్పేడు వంశస్థుల సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు ఇంట్లోకి పెళ్లి కొడుకు అడుగు పెట్టే ముందు గుంజుళ్ళు తీయాలి.